హాయ్, ఈరోజు మన వెల్నెస్ ఛానల్లో మెంటల్ హెల్త్కి సంబంధించిన ఒక కాన్సెప్ట్ 3 వండర్ఫుల్ టూల్స్ ఫ్రమ్ ద గీత. దిస్ ఈజ్ నాట్ అబౌట్ రిలీజియస్, ఇట్స్ అబౌట్ మెంటల్ క్లారిటీ అండ్ ఎమోషనల్ స్టడీనెస్. జనరలీ మోస్ట్ ఆఫ్ అస్ స్టక్ ఇన్ అన్ ఇన్నర్ బ్యాటిల్. మనలో చాలా మందికి చాలా విషయాల్లో రోజు లోపల ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుంది. సో హియర్ ఆర్ 3 పవర్ఫుల్ టూల్స్ ఫ్రమ్ ద గీత. ఇవి మీకు మీ ఇన్నర్ బ్యాటిల్ని డీల్ చేయడానికి హెల్ప్ చేస్తాయి, అలాగే ఒక మెంటల్ క్లారిటీని, కామ్నెస్ని తీసుకొస్తాయి. సో టూల్ నెంబర్ 1, నిష్కామ కర్మ. నిష్కామ మీన్స్ వితౌట్ డిజైర్, కర్మ మీన్స్ యోర్ సిన్సియర్ ఎఫర్ట్. సో ఇట్ మీన్స్ డూ యువర్ వర్క్ విత్ ఫుల్ ఆఫ్ సిన్సియారిటీ అండ్ లెట్ గో ఆఫ్ ద రిజల్ట్. అంటే ఫలితాన్ని ఆశించకుండా చేసే ప్రయత్నం. ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. మీరు ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు. నాకు పలానా ర్యాంక్ రావాలి అనో, లేదా నేను ఈ టాప్ పొజిషన్కి రావాలి అనో. సో దానికోసం రోజుల తరబడి, నెలల తరబడి మీరు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, చదువుతూనే ఉన్నారు. దానికోసం మీ ఎంటర్టైన్మెంట్స్ని, మీ ఎంజాయ్మెంట్ని కూడా వదిలేశారు. సో మార్నింగ్ నుంచి నైట్ వరకు మీ ప్రయత్నం మీరు చేస్తూనే ఉన్నారు. ఫైనల్గా ఎగ్జామ్ రాశారు, తర్వాత రిజల్ట్ వచ్చింది. బట్ రిజల్ట్ మీరు ఆశించినట్లుగా రాలేదు. దెన్ ఆ క్షణం, అట్ దట్ మూమెంట్ మీకు లోపల ఒక వాయిస్, ఒక ఇన్నర్ బ్యాటిల్ స్టార్ట్ అయిపోతుంది. ఇంత ప్రయత్నం చేశాను, ఇంత ఎఫర్ట్ పెట్టాను, ఇన్ని సాక్రిఫైజెస్ చేశాను, యూజ్ ఏంటి అని. ఎందుకంటే మీరు ఆ ఫైనల్ రిజల్ట్కి అటాచ్ అయ్యి వర్క్ చేశారు. సో ఆ ఫైనల్ రిజల్ట్ మీరు ఆశించినట్లుగా రాలేదు అని తెలిసిన క్షణం మీరు ఎనర్జీలెస్గా అయిపోతారు. అలాగే వెంటనే మీ మెంటల్ పీస్ కూడా కోల్పోతారు. అలాగే మరొక వర్క్ చేయడానికి కావాల్సిన ఇంట్రెస్ట్ కూడా పోతుంది. పూర్తిగా నెగిటివిటీలోకి చేంజ్ అయిపోతూ ఉంటారు. సో అలా జరగకూడదు అని అంటే ఈ టూల్ని యూజ్ చేయండి. ఈ టూల్ని ప్రాక్టికల్గా ఎలా యూజ్ చేయాలో చూద్దాం. మీరు ఏదైనా ఒక వర్క్ స్టార్ట్ చేయబోయే ముందు మీతో మీరే ఇలా అనుకోండి, నా పని నేను చేయాల్సింది నా 100% సిన్సియర్ ఎఫర్ట్ ఇచ్చేయడం, అంతే. అలాగే ఆ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి, నేను నా 100% సిన్సియర్ ఎఫర్ట్ ఇచ్చానా అని. ఒకవేళ మీకు ఆన్సర్ మీ నుంచి ఎస్ అని వచ్చింది అని అంటే మీరు ఆల్రెడీ గెలిచినట్టే. ఈ చిన్న చెక్ ఇన్ మీ మైండ్ని ఇలా ట్రైన్ చేస్తుంది, నీ సెల్ఫ్ వర్త్ని రిజల్ట్తో కాదు ఎఫర్ట్తో కొలవమని. మీరు కనుక దీన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే సంథింగ్ బ్యూటిఫుల్ హ్యాపెన్స్. ఇది మీకు ఒక మెంటల్ క్లారిటీని ఇస్తుంది, మీ మనసుని తేలిక చేస్తుంది. అలాగే మీరు మరేదైనా వర్క్ స్టార్ట్ చేయబోయడానికి 100% ఇవ్వడానికి కూడా ఒక పాజిటివిటీని, ఒక ఎనర్జీని ఇస్తుంది. అలాగే రిజల్ట్ ఓరియంటెడ్ టెన్షన్ని, ప్రెజర్ని తగ్గించేస్తుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే ఇది మీకు మీ నర్వస్ సిస్టమ్ని రిలాక్స్ చేస్తుంది. ఎప్పుడైతే మీ నర్వస్ సిస్టమ్ రిలాక్స్ అయిందో ఆటోమేటిక్గా మీ పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో సిన్సియర్గా ఎఫర్ట్ని పెట్టి రిజల్ట్ గురించిన ఆలోచన వదిలే. నెంబర్ 2, సాక్షి భావ. సాక్షి భావ మీన్స్ భావాలకు బందీ అవ్వకు, జస్ట్ సాక్షిలాగా వాటిని అబ్జర్వ్ చేయి. అబ్జర్వ్ ద మైండ్ విత్ నో అనాలిసిస్. ఇట్ టీచర్స్ అస్ యూ ఆర్ నాట్ యువర్ థాట్స్, యూ ఆర్ ద వన్ హూ ఈజ్ అబ్జర్వింగ్ దెమ్. ఈ టూల్ మనకి ఎప్పుడు యూజ్ అవుతుంది అని అంటే మీరు బాగా ఓవర్ థింకింగ్లో ఉన్నప్పుడు, అలాగే ఎమోషనల్గా హైజాక్ అయిపోయి ఆ కన్ఫ్యూజన్లో హ్యాస్టీ డెసిషన్స్ తీసుకోబోయే ముందు. ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ ఇన్ అన్ ఆర్గ్యుమెంట్ అండ్ యూ ఫీల్ డిస్రెస్పెక్టెడ్. ఆ ఆర్గ్యుమెంట్లో, ఆ మూమెంట్లో మీరు హ్యాస్టీగా, విగరస్గా రియాక్ట్ అవుతారు. ఆ తర్వాత అనిపిస్తుంది ఇలా రియాక్ట్ అవ్వకుండా ఉండాల్సింది అని, అప్పుడు ఫీల్ అవుతారు. సో సాక్షి భావం సేస్ ఇన్ అన్ ఎనీ ఎమోషనల్ మూమెంట్ జస్ట్ పాస్, లేబుల్ ఇట్, అబ్జర్వ్ ఇట్. అంటే మీకు ఏ ఎమోషన్ అన్నా అయ్యి ఉండొచ్చు, కోపం, భయం, బాధ, ఏదైనా అయ్యి ఉండొచ్చు. ఆ మూమెంట్లో జస్ట్ పాస్, అబ్జర్వ్. మీకు బాగా బాధగా అనిపించింది, నేను బాధ కాదు, నాకు బాధగా అనిపించింది అంతే. నేను కోపం కాదు, నాకు కోపంగా అనిపించింది అంతే. సో అండ్ దెన్ రిమైండ్ యువర్ సెల్ఫ్, దిస్ ఇస్ జస్ట్ ఎ థాట్, నాట్ ద ట్రూత్, నాట్ మీ. ఇలా గనక ప్రాక్టీస్ చేస్తూ ఉంటే
మీ ఎమోషన్కి అలాగే మీ థాట్కి మధ్యలో ఒక గ్యాప్ ఏర్పడుతుంది. ఆ గ్యాపే మీ మెంటల్ పీస్. సో ఎవ్రీ ఎమోషనల్ మూమెంట్లో జస్ట్ పాస్, లేబుల్ ఇట్, అబ్జర్వ్ ఇట్. సో ఇలా గనక ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆ ఎమోషనల్ స్టార్మ్ దాని బలాన్ని కోల్పోతుంది. కోర్స్ ఎమోషన్ వస్తూనే ఉంటుంది, కానీ అది మిమ్మల్ని ముంచేసేంతగా, బాధ పెట్టేసేంత బలంగా ఉండదు. టూల్ నెంబర్ 3, బుద్ధి యోగా. బుద్ధి మీన్స్ విజ్డమ్, యోగా మీన్స్ బుద్ధితో కలిసి చేసే ఒక ప్రాక్టీస్. సింపుల్గా చెప్పాలి అంటే బుద్ధి మనల్ని నడిపించాలి, భావోద్వేగం కాదు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు ఒక ఫంక్షన్కో లేదా ఒక గెట్ టుగెదర్కో వెళ్ళారనుకుందాం. అక్కడ మీ ఏజ్ గ్రూప్ వాళ్ళు, మీకు బాగా తెలిసిన వాళ్ళు చక్కగా వాళ్ళు లైఫ్లో సెటిల్ అయ్యి ఒక మంచి లగ్జూరియస్ లైఫ్ని గడుపుతున్నారు. అది మీరు నోటీస్ చేశారు. వెంటనే మీకు ఇలా అనిపిస్తుంది, వీళ్ళందరూ బాగానే ఉన్నారు, మరి నేనేంటి ఇలా వెనకబడిపోయి ఉన్నాను అని. ఆ ప్యానిక్లో, ఆ కన్ఫ్యూజన్లో, ఆ భయంలో మీరు కూడా ఏదో ఒక తొందరపాటు నిర్ణయాలు అయితే తీసేసుకుంటారు. లైక్ మీకు అక్కర్లేని జాబ్స్కి అప్లై చేయడం, మీకు అక్కర్లేని పనులు చేయడం. సో ఆటోమేటిక్గా ఈ కన్ఫ్యూజన్ మిమ్మల్ని క్లారిటీ నుంచి మరి కాస్త దూరం చేస్తుంది, మీకు నిజంగా అవసరమైన దారి నుంచి మిమ్మల్ని చాలా దూరం చేస్తుంది. సో ఎప్పుడైనా సరే మీకు బాగా కన్ఫ్యూజన్గా ఉన్నప్పుడు, మీరు డెసిషన్స్ తీసుకోవడంలో బాగా కన్ఫ్యూజన్గా ఫీల్ అవుతున్నప్పుడు ఒక్క క్షణం ఆగండి. ఆగి నేను ఈ డెసిషన్ నేను నా ప్యానిక్ అండ్ భయం నుంచి తీసుకుంటున్నానా లేదా ఒక క్లారిటీ అండ్ కామ్నెస్ నుంచి తీసుకుంటున్నానా అనేది అబ్జర్వ్ చేయండి. ఈ చిన్న పాస్ మీ లాజికల్ బ్రెయిన్ని యాక్టివేట్ చేస్తుంది. అప్పుడు వైజ్గా డెసిషన్స్ తీసుకుంటారు, ఎందుకంటే ఇది మీ వైజర్ సెల్ఫ్ని యాక్టివేట్ చేస్తుంది. అప్పుడు మాత్రమే మీరు కామ్నెస్తో క్లారిటీగా చూస్ చేసుకుని మీకు నిజంగా అవసరమైన దారి వైపు ప్రయాణం చేస్తారు. ఫైనలీ ఈ 3 టూల్స్లో రైట్ నౌ మీకు ఏది అవసరమో దాంతో స్టార్ట్ చేయండి. ఫెయిల్యూర్ భయంతో పోరాడుతూ ఉంటే నిష్కామ కర్మ. ఓవర్ థింకింగ్గా ఆలోచనల్లో మునిగిపోతూ ఉంటే సాక్షిభావ. అలా కాకుండా డెసిషన్స్ తీసుకోవడంలో ప్యానిక్గా కన్ఫ్యూజన్తో ఉంటే బుద్ధి యోగ. సింపుల్గా చెప్పాలి అంటే లెట్ ద విజ్డమ్ లీడ్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. స్టే కనెక్టెడ్.